మూడవ రోజు మరో మలుపు నా ఆత్మకథ అంటూ రమణి గారు ఈరోజు మనకేం తెలియచేస్తున్నారో తెలుసుకునే ముందు పత్రిజీ గురించి వారి మనోభావం ఏంటో తెలుసుకుందామండి. సింహంలా సింహాసనంపై కూర్చున్న రాజైనా, మంది మార్బలంతో మందహాసం చేసే మంత్రైనా, కుబేరుడైనా వినమ్ర శిరసాభివందనం చేసే విశిష్ట దైవం గురువు. అణువణువు నా స్ఫూర్తి నింపేవాళ్ళు, సేవా తత్పరత, సంస్కారం అలవర్చిన వాళ్ళు, జీవిత సత్యాన్ని ఆవిష్కరించే వాళ్ళు, నైతిక విలువల విత్తులు వెదజల్లిన వాళ్ళు, మెతుకు విలువ, బ్రతుకు విలువ తెలియజేసే వాళ్ళు ఎప్పటికీ గురువులే సుమా. జీవన సముద్రంలో చుక్కానిలా ఎల ఎలలెరుగని ఎడారిలో దిక్కులేని వారికి దిక్కు నిలిచే దిక్సూచిలా, మండుటెండలో ఎడారిన గొంతుకు దప్పిక తీర్చే మడుగుల, సమస్యల వానలో తడిసినప్పుడు నేనున్నాను నా ఆప్యాయత గొడుగుల, నడక నడక నిజాయితీ నిబద్ధత నేర్పి స్ఫూర్తి విజ్ఞాన విధాత మా గురుదేవులు. అక్షర జ్ఞానం, ఆత్మజ్ఞానం, లోక జ్ఞానం తలుపులు జీవితాన్ని రంగులమయం చేసిన గురుదేవులు మా పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి వందనాలు, శిరసాభివందనాలు. మోహన మురళీనాదంతో జ్ఞానం తెలిపారు. అమ్మా నాన్న గురువు దైవం మీలో చూసా. యోగా శక్తులం జీవన్ముక్తులంగా భూమికి వారసులుగా చేశారు. త్యాగం, తపస్సు, సేవాభావం, స్ఫూర్తి మాలోని దివ్యత్వాన్ని మాకు పరిచయం చేసిన గురు పితామహ బ్రహ్మర్షి మీకు అనంత వేల కోట్ల ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. అష్టశక్తులు మాలో నింపి ఆత్మ జ్ఞానాన్ని నేర్పారు. శాంతి, శక్తి, నమ్మకం, ఆత్మవిశ్వాసం, మమత, స్ఫూర్తి నింపిన సాక్షాత్తు మహావిష్ణు రూపంలో అందరికీ అమృత కలశంతో మానవ మేలుకో ఆనందమయ జీవితం అలవర్చుకో అంటూ యావత్ ప్రపంచానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా ఆధ్యాత్మిక పరిశోధకులుగా మమ్మల్ని తీర్చిదిద్ది ఆనందో బ్రహ్మ ఆస్వాదించే దిశగా మార్చిన డాక్టర్ జీకే గారికి శ్రీ నా హృదయపూర్వక ప్రణామాలు మరియు కృతజ్ఞతలు అని తెలియచేస్తూ ఈరోజు మనకి మరిన్ని విషయాలు తన జీవన పయనంలో ఈ మరో మలుపు తిప్పిన తన జీవిత పయనంలో తానేం చెప్తున్నారు. జీవితంలో ఒక పెద్ద మలుపు అంటూ ఇలా చెప్తున్నారు. క్యాన్సర్ అనే పరీక్ష నన్ను శరీరపు సరిహద్దులు దాటించి నా ఆత్మ పరిణితి మరియు సస్వరూప జ్ఞానంతో అనూహ్యమైన మహిమాన్విత వైభవాన్ని, దేహంలో ప్రతి అణువు దైవం అనే బ్రహ్మ జ్ఞానాన్ని నేర్పింది. బాధలోనే బోధ దాగి ఉందని తెలిసింది. ప్రతి నొప్పి ఒక దివ్య అనుభూతిగా పరిణమించింది. నా మనసు మాటల్లోకి మారినప్పుడు ఈ పుస్తకం మొదలయ్యింది. నా గురించి 2 మాటలు. నా పేరు రమణి. గ్లో బ్యూటీ సెలూన్ వ్యవస్థాపకురాలిగా గత 27 సంవత్సరాలు వైజాగ్లో బ్యూటీ థెరపిస్ట్గా నా బ్యూటీ క్లినిక్ వచ్చిన వారికి సేవలు అందించడం జరిగింది. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా మందికి ఒక ధ్యాన సాధకురాలిగా, గాయనిగా పరిచయమే. ఇంకా చెప్పాలంటే జేసీఐ విశాఖ ప్లెడియన్స్ గ్రూప్ వ్యవస్థాపకురాలిగా, జేసీఐ విశాఖ ప్లైడియన్స్ ప్రెసిడెంట్గా, వైజాగ్ బ్యూటీ థెరపిస్ట్ అసోసియేషన్లో ఒకప్పుడు ప్రెసిడెంట్గా ప్రజలకు పరిచయస్తురాలిని. ఇప్పుడు నా గురించి చెప్పుకోవటం ముఖ్యం కాదు. నేనెవరో తెలియజేయడానికి 2 ముక్కలు చెప్పాను. ముఖ్యంగా నా జీవితంలో జరుగుతున్న ఒక అతి ముఖ్యమైన మార్పు అనటం కంటే మలుపు అనటం సమంజసం.
నా జీవితంలో జరిగిన మరో మలుపు ఏమిటనే విషయం గురించి మీతో కొన్ని అనుభవాలను పంచుకోబోతున్నాను. నా ఈ అనుభవాలు చాలా మందికి ఒక స్ఫూర్తి కావాలన్నదే నా అభిప్రాయం. 16 సంవత్సరాల నా ధ్యాన సాధన ద్వారా నా లక్ష్యమేంటో తెలుసుకునే నిమిత్తం జీవన ప్రయాణం మొదలుపెట్టి, ఈ భూమి మీదకు వచ్చిన పని చేసుకునే క్రమంలో ప్రాపంచిక జీవితంలో పిల్లలు, వారి చదువుల బాధ్యత, నా వృత్తి ఇలా అన్నీ ఎంతో సవ్యంగా, ఆనందంగా జరుగుతున్న సమయంలో బ్రహ్మానందం, ఆత్మానందం, ప్రతి నిమిషం ఆనందం, 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 ప్రతి క్షణం అద్భుతం, అద్భుతం, అద్భుతం. సంపూర్ణ ఆనందం, సంపూర్ణ ఆరోగ్యం. గత 16 సంవత్సరాలు మా గృహమంతా పాల సముద్రంలో నురగలాగా పొంగి పొర్లుతూ ఉంటే, ఆ నురగల అలలలో నేను విహరిస్తూ ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉన్నాను ఈ రోజు వరకు. శరీరంలో వచ్చిన ఏదో చిన్నపాటి అనారోగ్యానికి హాస్పిటల్కి వెళ్ళిన నాకు అన్ని టెస్టులు చేయించుకున్న పిదప రిపోర్ట్ చూస్తూ డాక్టర్ గారు చెప్పిన మాట విని నేను, మా శ్రీవారు ఒక్కసారిగా షాక్ అయ్యి అంతలోనే తేరుకున్నాము. నాకు క్యాన్సర్ అని మొట్టమొదటిసారిగా డాక్టర్ నోట విన్నప్పుడు ఒక్కసారిగా భూమి బద్దలైనట్లు, కంపించిపోతున్నట్లు, ప్రపంచం తలకిందులైనట్లు ఇలా ఏమీ అనిపించలేదు. ఆ మాటలకు నేను ఒక్కసారి ఉలిక్కిపడి వెంటనే తేరుకున్నాను. ఇప్పుడు ఏమయ్యింది? ఇది జస్ట్ ఒక ఫేజ్ మాత్రమే. దీనికే కంగారు పడితే ఎలా? నాలో నేను అనుకుంటున్నాను. అది ఒక సాయం సంధ్య వేళ. వర్షం కురిసి అప్పుడప్పుడే వెళుతున్నట్లుగా ఉంది. ఒక్కొక్క చినుకు పడుతోంది. నా మనసు, శరీరము ఆ చల్లని వాతావరణాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తోంది. మా బాల్కనీలో ఈజీ చైర్‌లో కూర్చొని అప్పుడప్పుడు ఆకుల నుండి జాలువారుతున్న చినుకుల్ని చూస్తూ, పరిసరాల్ని గమనిస్తూ, పాలు కలపని వేడి వేడి కాఫీ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిలో లీనమై ఉన్నాను. నా ఎదురుగా టీపై మీద నేను రాసుకుంటున్న నోట్‌బుక్. వీచే గాలికి కొన్ని పేపర్‌లు అటు ఇటు కదలాడాయి. ఆ పుస్తకంలో ఒక పేజీలో నేను రాసుకున్న కొన్ని పదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువైనదే. రేపు అనే రోజు ఆశావాదికింక మిగిలే ఉంది. యుద్ధం గెలిచే వరకు ఏ శబ్దమూ చెయ్యకు. ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినపడాలి. రాలిపోయిన ఆకుల స్థానంలో తిగురు తిరిగి చిగురించడానికి ఆ చెట్టుకి వసంతకాలం వేచి ఉంది. ఎల్లప్పుడూ వర్తమానంలో జీవించే నేను ఈ పదాలు ఎందుకు వ్రాసానన్నట్లు నా లోపల పెద్ద జ్ఞాని తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఆ జ్ఞానమంతా బయటకు తీసి ఆ జ్ఞానాన్ని నేను నేర్చుకోవాలి. ఇప్పటి వరకు చదివిన పుస్తకాల నుండి తెలుసుకున్న జ్ఞానాన్ని అమలు చేయాలి. నా శరీరంతో నేను అనుసంధానం కావాలి. శరీరం మీద దృష్టి సంపూర్ణంగా పెట్టే సమయం ఆసన్నమైంది. లోపల జ్ఞాని కూర్చున్నాడు. దానికి డాక్టర్లు పెట్టిన పేరు చికిత్స. ఆ చికిత్సతో కొంతకాలం నేను నా శరీరం మీద క్షుణ్ణంగా దృష్టి పెట్టాలి. ఈ 16 సంవత్సరాలు నేను పాత జ్ఞాపకాలు, చేదు అనుభవాలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా, వృత్తియే దైవంగా, ఆధ్యాత్మిక సేవయే భాగ్యంగా భావిస్తూ ఉదయం లేచిన దగ్గర నుండి మనస, వాచ, కర్మణ అన్ని ఆధ్యాత్మిక సంబంధిత పనుల్లో, జూమ్ క్లాసెస్, గ్రూప్ మెడిటేషన్‌లో, సంగీత కచేరీల్లో తల మునకలవుతూ 24 గంటలు సైతం 24 క్షణాల భావనతో గడిచిపోతున్న తరుణంలో ఊహించనిది జరగటమే విధి విలాసం. మధురమైన జీవితాన్ని మన్నుపాలు కానీకూడదు. జీవితం ఎదురీదకుండా మునిగేస్తామా? ప్రయత్నమే మన ఆయుధం. ప్రయత్నమే మన విజయం అని గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ బోధనలు అణువణువున నాలో ఇంకిపోవటం వల్ల డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి విషయం చెప్పిన వెంటనే షాక్ అయినా అంతలోనే తేరుకొని భయపడకుండా స్థిత ప్రజ్ఞతతో ఉండగలిగాను. గురువుగారు పత్రిజీ ఇలా ఎప్పుడూ చెప్తుంటారు, మిత్రులారా, మనం దివి నుండి భువికి దిగివచ్చిన దేవతలం.
ఆ స్థాయి నుండి దిగజారకండి అని. ఒక్కసారిగా రిపోర్ట్స్ చూస్తూనే నేనిప్పుడు ఈ క్షణం వరకు బాగానే ఉన్నాను కదా! చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను. మరి ఇది నాకు వార్నింగ్ కాల్ అంటే ఇది ఒక హెచ్చరికగా వచ్చిందా? లాంటిదా? దైవ కార్యం, డివైన్ వర్క్‌లో ఇది తదుపరి దశ అని నా మనసుకు అనిపించటంలో దీనిని ఒక శారీరక రుగ్మతగా నేను భావించలేదు. ప్రాపంచిక ప్రజలకు ఇది ఒక రుగ్మత కావచ్చు. కానీ నేను మాత్రం దానిని నా ఎదుగుదల కోసమే వచ్చిన పరీక్షలా స్వీకరించాను. ఏది ఏమైనప్పటికీ కించిత్తు కూడా తత్తరపడలేదు. ధైర్యంగా, ఆత్మశక్తితో, మనోశక్తితో, స్థిత ప్రజ్ఞతతో చూడగలిగాను. ఎందుకంటే ఈ 16 సంవత్సరాలు పత్రిజీ, జీకే సార్ అందించిన ప్రబోధాలు మరియు విశ్వ గురువుల ద్వారా తీసుకున్న జ్ఞానం, ఆత్మీయులతో సజ్జన సాంగత్యం ద్వారా వచ్చిన ధైర్యం, వీటన్నిటితో కలగలిసి జీవిస్తున్న నాకు ఇంకా భయమెందుకు? నేను మా శ్రీవారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే డాక్టర్ గారు విషయం చెప్పిన వెంటనే మా వారు ఏమాత్రం చలించలేదు, బెదరలేదు, భయపడలేదు. పరిపూర్ణమైన పురుషుల్లా స్థిత ప్రజ్ఞతతో ఉన్నారు. అలాగే తన విషయానికి వస్తే నాకు తెలిసి నేచర్ అలా అరేంజ్ చేసిందేమో అని అనిపిస్తూ ఉండేది. డాక్టర్ గారు చాలా టెస్టులు చేయించాలని చెప్పినప్పుడు నేను ఒక్కసారిగా నాకు ఏ టెస్టులు వద్దు, ఏ సర్జరీ వద్దు, నాకేం వద్దు. ఇంత బాగా ఉన్నా నా ఈ శరీరాన్ని పాడు చేసుకోదలుచుకోలేను అని ఆవేశంతో ఊగిపోయాను. ఇంత మునుపెన్నడూ నేను ఇలా ఆవేశపడటం చూడని నా భర్త నిశ్చేష్టుడై అంతలోనే తేరుకొని నన్ను శాంతపరిచే ప్రయత్నం చేశారు. అప్పుడు నేను నా శ్రీవారికి ఒక షరతు పెట్టి ఈ విధంగా మాట తీసుకున్నాను. ఈ సంగతి ఎవ్వరికీ చెప్పొద్దు. మరీ ముఖ్యంగా మా అమ్మకు మరియు మన అమ్మాయికి అసలు చెప్పవద్దు. వాళ్ళకి తెలిస్తే నేనేమాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేయలేను. అది నా బలహీనత. ఈ విషయం మా వారికి నన్ను గైడ్ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే మెడికల్ శ్రీమతి ఉషా పన్నాగవేణి గారికి మాత్రమే తెలియాలి అని షరతు పెట్టాను. అదే రోజు టెస్ట్‌కి మధ్య ఒక 4 గంటల సమయం ఉండటంతో నేను మా వారి ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉన్నప్పుడు మా వారు ఉన్నట్టుండి ఒక్కసారిగా దుఃఖంతో ఏడవటం మొదలుపెట్టగా అప్పుడు నేనే మా శ్రీవారిని ఓదార్చి స్వంతనపరిచాను. నాకేం కాదు. మనం నిండు నూరేళ్లు ఆదర్శ దంపతులుగా ఉంటామని ఆయనకు ధైర్యాన్ని నింపాను. రాత్రి 10 గంటలవుతోంది. రోడ్డు మీద వాహనాల రద్దీ అప్పుడప్పుడే తగ్గుతోంది. వీధి దీపాలు పొగమంచు వ్యాపించి లో వోల్టేజ్‌లో మగత నిద్రలో కునుకు తీస్తున్నాను. ఆ లో వోల్టేజ్‌లో ఇది కల్పిత రచన కాదు. ఇది అనుభవ గ్రంథం. ఆ రోడ్డు మీద మా కారు పొగమంచులో వెళ్తోంది. బీచ్ రోడ్‌లో నాకు కాసేపు బీచ్‌లో కూర్చొని రావాలనిపిస్తే మా వారు నన్ను తీసుకొని వెళ్లారు. మా వారి చేతిలో స్టీరింగ్ అటు ఇటు తిరుగుతోంది. మానవ జీవిత చక్రంలాగా. అది చూస్తున్న ఆలోచన నా జీవిత చక్రం వైపు దృష్టి సారించింది. ఈ స్టీరింగ్ లాగే నా జీవిత గమనం కూడా అటు ఇటు తిరుగుతోంది. అసలు నా జీవితం, దాని పయనం ఎటువైపు వెళ్తుంది? నా జీవితంలో కూడా జరిగిన సంఘటనలతో నా జీవితం కాసేపు అటు, కాసేపు ఇటు ఊగిసలాడుతోందా? ఇంతకీ నా జీవితం సరియైన దిశలోనే సాగుతోందా? అనే ఆలోచనలోకి వస్తుంది. నా వృత్తి, నా పిల్లలు, నా సంసారం, నా క్లయింట్లు, నా సహధ్యాన స్నేహితులు ఇలా అందరూ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదులుతున్నారు. అసలు నా లక్ష్యం ఏమిటి? నిజానికి నా జీవితంలో చాలా లక్ష్యాలున్నాయి. అందులో కొన్ని గుర్తు చేసుకున్నాను. కార్ డ్రైవింగ్ నేర్చుకోవటం, నాకు తెలిసిన నేను నేర్చుకుంటున్న జ్ఞానాన్ని పంచటం, ఉదాహరణకి ఇన్నర్ బ్యూటీ కాన్సెప్ట్ అందరికీ తెలియజేయడం. ఇలా ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఇప్పుడు నాకు స్ఫురణకు వస్తున్నాయి. బహుశా ఇటువంటి పరిస్థితుల్లో అన్ని వరుసగా స్ఫురణకు రావటం సహజమేనేమో. నిజానికి ఈ లక్ష్యం మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కానీ నాకు అది చాలా పెద్ద లక్ష్యం. ఎందుకంటే నేను నా వృత్తిలో మంచి స్థితిలో ఉంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ నా వృత్తిని అంకిత భావంతో చేసేదాన్ని.
ఈ విధంగా ఉదయం 10 గంటలకు బ్యూటీ క్లినిక్ తెరిస్తే మళ్ళీ రాత్రి 7:30కు మూసివేయాలి. కానీ ఏ రోజు కూడా అలా జరిగేది కాదు. అలాగే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవటానికి ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు బ్యాచ్‌కి 10-15 మంది చొప్పున నేర్చుకోవటానికి వచ్చేవారు. ఇది ఇలా ఉంటుండగానే కన్సల్టెంట్స్ వేచి ఉండేవారు. తెలియకుండానే లంచ్ టైమ్ అయిపోతూ ఉండేది. నా కోసం అత్తగారు, మామగారు, మా వారు వెయిట్ చేస్తుండగా వారికి వడ్డించి తినడానికి కొన్నిసార్లు నాకు టైం సరిపోయేది కాదు. ఈ రకంగా బ్యూటీ క్లినిక్‌లో 3 మెహందీలు, 6 మేకప్‌లుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా సాగుతున్న తరుణంలో నేను మెడిటేషన్ నేర్చుకొని ఆత్మ సౌందర్యం అనే అంశం మీద రీసెర్చ్ చేస్తూ కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేసుకొని వాటి ద్వారా బాహ్య సౌందర్యం కోసం వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని. దీనిలో భాగంగా హెయిర్ ట్రీట్మెంట్‌కి గానీ, స్కిన్ ట్రీట్మెంట్‌కి గానీ వచ్చేవారికి ఆత్మ సౌందర్యం యొక్క విశిష్టను తెలియజేస్తూ, వారానికి ఒకసారి అందరినీ ఒక దగ్గరకు చేర్చి సామూహిక ధ్యానం, జ్ఞానం తెలియజేయటం జరిగేది. ఇది ఇంకా అన్ని కార్పొరేట్ సంస్థలకి, కాలేజీలకి విస్తరింపచేయాలనేది నా యొక్క మరో లక్ష్యం. ఇప్పుడు నా ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, ప్రతి ఒక్క స్త్రీకి ఆత్మ సౌందర్యం గురించి తెలియజేయాలని అనుకుంటున్నాను కదా! ఇది చేయగలనా? ఇది చేయకుండానే నేను నా జీవితాన్ని ముగిస్తానా? ఇలా అగమ్య గోచరంగా నా ఆలోచనలు సాగుతున్నాయి. నో, నో, నేను అన్నీ చేస్తాను. చేసి తీరుతాను. ఓడిపోవటం అంటే ఆగిపోవటం కాదు, మరింత గొప్పగా అవకాశం పొందటం. ఏ ఆలోచన చేయకుండా పని మాత్రం జరగాలని ఎదురు చూస్తూ బాధ్యతంతా ప్రజ్ఞాత్మను ఎత్తిన వేసి ఊరుకుంటే ఆ క్షణం నుంచే ప్రజ్ఞాత్మ కళ్ళలో అందుకొని పనిలో దిగిపోయి ఏ పని ఎలా జరగాలో తానే చూసుకుంటుంది. వండర్ఫుల్ అండి. సో మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా? థ్యాంక్ యూ.